ఇక్కడైతే నాకు తెలిసిన అక్క వాళ్ళ పాపది 6 months బర్త్డే ఉంది. సో అక్క వాళ్ళు గుజరాతీస్, ఇక్కడ సిటిజన్స్ 20 years బ్యాక్ వచ్చి సిటిజన్స్ అనమాట. సో చాలా మంచిగా మాట్లాడుతారు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ. హోల్ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడే ఉంటారు. నాకు ఏం హెల్ప్ కావాలన్నా ప్రతిదీ హెల్ప్ చేస్తూ ఉంటారు, నాకు అని సజెషన్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఆ పార్టీకి వెళ్తున్నాను. అండ్ ఆ పార్టీలో ఏమేమి ఎలా జరుగుతాయి, ఏం యాక్టివిటీస్ ఉంటాయి, కిడ్స్కి రిలేటెడ్ ఏముంటాయి అనేది చిన్న చిన్న క్లిప్స్ తీసి నేను పెడతాను. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ నియర్ బై మాల్ ఉంది. సో థ్యాంక్స్ గివింగ్ డే వీక్ కాబట్టి ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఆ మాల్లో చాలా మంచి డీల్స్ ఉంటాయని చెప్పేసి. లెట్స్ సీ, ఒక బాగుంటే ఏమన్నా చూద్దాము. ఐ షో యూ. సో ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను. సో నేను బర్త్డే పార్టీ అని చెప్పాను కదా, ఆ బర్త్డే ఆ పాపదే, తన హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్. సో ఆ క్రిస్మస్ ట్రీ అదంతా కూడా మేము ముందు రోజే డెకర్ చేసాము. అండ్ అక్కడ ఫుడ్ అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అక్క నేను డిస్కస్ చేసి పెట్టాము అక్కడ అంతా. సో వాఫిల్ అండ్ పాన్ కేక్స్, లైక్ బేగల్, ఇవన్నీ పెట్టారు. కిడ్స్కి ఇష్టమైన ఫుడ్ అనమాట. అండ్ దెన్ కొంచెం పాపతో అలా ఆడుకొని ఫుడ్ తినేసేసి గేమ్స్ ఆడుకున్నాము. దెన్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఫ్రేమ్స్. సో అక్కడ స్టిక్కర్స్ పెట్టుకొని ఫ్రేమ్స్లో డిజైన్స్ వేసుకొని అలా కొంచెం టైం పాస్ చేసేసి అండ్ నియర్ బై ఉన్న అవుట్లెట్స్కి అయితే వెళ్ళాము. సో ఇది వచ్చేసి జాక్సన్ అవుట్లెట్స్. అండ్ ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, చాలా పెద్ద అవుట్లెట్ ఇది. సో అసలు మాకు పార్కింగ్ కూడా దొరకలేదు, అంత రష్గా ఉంది. అండ్ దెన్ వెళ్ళడం బ్యాగ్స్ అయితే చూశాను. సో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా బ్యాగ్స్ అందరు తీసుకున్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే నాకు క్రేజీ డీల్స్ ఏం కనిపించలేదు బ్యాగ్స్లో. లైక్ అది $150 ఉంటే ఓన్లీ $20 తగ్గుతుంది ఆఫర్. సో నాకు అంత వర్త్ అనిపించలేదు. సో ఒకటి అన్నీ చెక్ చేస్తున్నాను ఎంత ఉన్నాయి ఏంటి అనేది. అండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి, బట్ ఆఫర్ అయితే లేదు. సో నాకు అంతేం అనిపించలేదు తీసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ డే అంటే అమెరికన్స్ చాలా మంచి ఫెస్టివల్గా చేసుకుంటారు. లైక్ హ్యాలోవిన్, థ్యాంక్స్ గివింగ్ డే అండ్ క్రిస్మస్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టమైన ఫెస్టివల్స్. అండ్ థ్యాంక్స్ గివింగ్కి అందరూ కలిసి ఫుడ్ తినడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హౌసెస్కి విజిట్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే నేను స్పెట్స్ చూశాను. అక్కడ అమెరికన్ అక్కడ వర్క్ చేసి ఆవిడ చెప్తున్నారు చాలా బాగుంది స్పెట్స్ అని చెప్పి. సో నేను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను. సో ఆ స్పెట్స్ కూడా ఆఫర్ లైక్ $150 ఉందా అంట ఆ స్పెట్స్. నాకు అది అంత వర్త్ అనిపించలేదు. అవసరమా అంత స్పెట్స్కి అంత కాస్ట్ అని చెప్పేసి జస్ట్ చూసేసి పెట్టుకొని వెళ్ళాం. మనం కొనుక్కొని అన్ని పెట్టుకొని చూడాలి కదా, అది గర్ల్స్ థింగ్స్. సో అలా నెక్స్ట్ ఇంకా నైక్కి వెళ్ళాము. అక్కడ టీషర్ట్స్ బై 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి అండ్ 50% ఆఫర్స్ ఉన్నాయి. షూస్ కూడా చాలా బాగున్నాయి, బట్ మేము కొంచెం లేట్గా వెళ్ళడంతో చాలా షూస్ వరకు అయితే అయిపోయాయి. నాకు మంచి కలెక్షన్ అనిపించలేదు. సో 1-2 ట్రై చేస్తే ఒకటి బాగుందని చెప్పి ఒక పేర్ అయితే నైక్లో తీసుకున్నాను అండ్ ఒక పేర్ అయితే పూమాలో తీసుకున్నాను. సో నైక్లో కూడా కొన్ని టీషర్ట్స్ అండ్ హుడీస్ అయితే తీసుకున్నా అండ్ పూమాలో కూడా 1 pair ఆఫ్ షూస్ అయితే తీసుకున్నా. అసలు అక్కడ బిల్లింగ్ దగ్గర కూడా లైక్ లిటరల్లీ 20 to 30 minutes అయితే వెయిట్ చేసాము. ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్కరు అసలు 10 pairs, కొంతమంది 5 pairs ఆఫ్ షూస్ తీసుకున్నారు. సంవత్సరం మొత్తం ఒకటేసారి తీసుకునేలా ఉన్నారు. మనమైతే ఎప్పుడు నీడ్ ఉంటే అప్పుడు తీసుకుంటాం కదా, బట్ ఇక్కడ బల్కీగా తీసుకుంటారు అంతా కూడా. సో ఇది Day 2 అనమాట. Day 2 మా ఇంటి దగ్గర మెన్లో పార్క్ మాల్ అని చెప్పేసి ఉంది. సో అక్కడికి వెళ్ళాము. ఇదేంటి అని అడిగితే ఆ శాంటా క్లాస్తో ఫొటోస్ తీసుకునేదనమాట. సో అది కూడా దానికి కూడా ఒక మెనూ ఉంది. లైక్ 1-2 పిక్స్కి $20, ఆ పిక్స్ మన ఫోన్లో రావాలంటే $40 సంథింగ్ ఇలా చెప్పారు. ఎందుకు అని చెప్పేసి ఇక్కడ కిడ్స్కి చాలా ఇష్టం కదా, వాళ్ళు దిగుతున్నారు. సో అమ్మలో కెఫేకి వెళ్ళాము. కెఫే అయితే రెయిన్ ఫారెస్ట్ కెఫే అనమాట. చాలా బాగుంది, మొత్తం ఫారెస్ట్ థీమ్, లైక్ మంకీ స్నేక్స్ ఎంట్రన్స్లో చాలా అంటే చాలా బాగుంది. సో మేము అనుకోకుండా వెళ్ళాము. ఆ రోజు టైం కూడా లైక్ ఈవినింగ్ పొద్దున్నుంచి ఏం తినలేదు. సో కెఫే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో వెళ్తే లోపల లైక్ రిజర్వేషన్స్ ఉండాలి, అంటే వీకెండ్స్ అంటే ఫుల్ బిజీ. సో ఐదర్ మనం కాల్ చేసైనా చెప్పాలి, లేదంటే ముందు రోజు మనం రిజర్వేషన్ అయినా చేసుకోవాలి. సో అడిగితే లైక్ లేదు టేబుల్ అయితే ఫుల్ అయిందని చెప్పారు. ఓకే, ఇంకేం చేసేదేం లేక ఇంకా బయటకు వచ్చేసి ఒక స్మూతీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ కేఫేలో, అంత బాగుంది. సో యాక్చువల్లీ అండ్ దెన్ బావర్చీకి వెళ్ళాము. ఆల్రెడీ 6 అయింది, ఇంకా పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వెళ్ళిపోయాము. క్రిస్మస్ లైట్స్ చూద్దాము వెళ్ళే దారిలో అని చెప్పి వెళ్తే సో ప్లాన్ అంతా వర్కౌట్ అవ్వలేదు. క్రిస్మస్ లైట్ చూద్దామంటే పోలీసులు అంతా ఆపేశారు.
ఇంకా రిటర్న్ ఇంక ఇంటికి నార్మల్‌గా అక్కడ ట్రీస్ దగ్గర లైట్స్ ఉంటే అక్కడ పిక్స్ దిగుదాం అనుకుంటే ఫుల్ చలి. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.